నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వాసవి విద్యా ఉపాధి చైర్మన్ గారు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంవిపి రమేష్ బాబు గారు స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి చాలా విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నా. సార్, చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ మీరు చూసినప్పటి నుంచి కాలం కూడా ఒక 30 years బ్యాక్ చాలా బాగుండేది. కొంచెం డెలికేటెడ్గా చదువు అనేది చాలా అంటే సులభంగా అయిపోయేది. ఇప్పుడు చదువు అంటే ఒక వ్యాపారం లాగా అయింది. అసలు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దీని మధ్య డిఫరెన్స్ ఎలా, మీరేం చెప్తారు సార్? మనకు ఊహ తెలిసిన కాడి నుంచి మన ఇండియాలో కానివ్వండి, ఉభయ రాష్ట్రాల్లో కానివ్వండి, చదువుకోవడం అనేది ఒక 40-50 సంవత్సరాల కిందట చాలా సాధారణంగా తక్కువ ఫీజులతోటి ఎక్కువ మందికి అవకాశాలు వచ్చాయి. కాలక్రమేణా ఈ పోటీ ప్రపంచం కావచ్చు, సమాజంలో వస్తున్న మార్పులు కావచ్చు, ఈ విద్యా వ్యవస్థ అనేది ఒక ఖరీదైన వ్యవస్థగా మారింది. ఎవరు అందుకోలేని పరిస్థితిలో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, తదితర కోర్సులు కూడా తల్లిదండ్రులకి భారంగా తయారైనాయి. ఈవెన్ స్కూల్స్, నర్సరీ కానివ్వండి, ఎల్కేజీ, యూకేజీ కూడా వేలల్లో ఫీజులు, వాళ్ళ వయసుకి మించిన భారమైనటువంటి పుస్తకాలు, ప్రాజెక్ట్ వర్క్ అని, హోంవర్క్ అని, స్టడీ అవర్స్ అని ఇట్లా పెట్టి విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి పెరిగిందేమో అనిపిస్తుంది. అది అలా ఉంచితే అసలు ఎందుకు వ్యవస్థ ఇట్లా ముందుకెళ్తుంది, దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరా, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయము మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అవును సార్, అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం దీనిపైన? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో కొన్ని కండిషన్స్ పెడుతున్నారు, బట్ అది కంట్రోల్ అవుతుందంటారా? మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక వ్యవస్థలో, ప్రజా జీవితంలో అధికారులు అనేవాడు కీలకమైనవాడు. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఒక డెసిషన్ తీసుకునే వరకే వాళ్ళ యొక్క బాధ్యత, పాత్ర. దాన్ని ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత సంబంధిత ఉన్నతాధికారులది. ఉదాహరణ చూస్తే, సరే, గతంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి, అట్లనే డిగ్రీ విద్య కావచ్చు, ఈ కోర్సులు అన్నీ కూడా అందరికీ అందుబాటులో తేవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని ఆయన ప్రారంభించారు. ఈ స్కీమ్ వల్ల 70-80% విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పించిన ఒక కొంత పర్సెంటేజీ దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ దుర్వినియోగమైనటువంటి విధానాన్ని కంట్రోల్ చేయాల్సింది సంబంధిత అధికారులే. ఎప్పుడైతే మనము గవర్నమెంట్ అనేది ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చిందో, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ పెరిగినాయి, మిగిలిన కోర్సులో కూడా అడ్మిషన్స్ పెరిగినాయి. లేకపోతే ఇక్కడ జరుగుతుందంటే, కొన్ని చోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలో అడ్మిషన్ జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నాసిరకమైనటువంటి బోధన చేస్తూ సరైనటువంటి అర్హత లేనటువంటి అధ్యాపకుల వల్ల కూడా ఈరోజు వ్యవస్థ ఇట్లా తయారైంది. దీన్ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వంతో పాటుగా తల్లిదండ్రుల సహకారం కూడా ఎంత అవసరం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు బాధ్యతగా దీన్ని తీసుకోవాలి. అండ్ ప్రభుత్వ పాఠశాలలు కూడా ముందుకెళ్ళాలి. ఇప్పుడు అన్ని కూడా స్కూల్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక విద్యని వ్యాపారంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో విద్యని వ్యాపారంగా చేస్తారు, అటు ప్రభుత్వం ఏమో లేదు
ఒక విద్యని ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేయాలని చెప్తుంది. దీనికి సంబంధించి అసలు మున్ముందు ఎలా ఉండబోతుంది, ఎలాంటి కండిషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది, పేరెంట్స్ ఏం ఆలోచిస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా ఈ విద్యా వ్యవస్థ సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తుంది. ఇక్కడ మనకున్నటువంటి వ్యవస్థలో స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్, వీటిల్లో సరైన ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి స్థాయి అధ్యాపకులు కానీ టీచర్లు కానీ ఉంటే తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ విద్యాసంస్థల్ని ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు. రీసెంట్గా మన వార్తల్లో కూడా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం వచ్చినటువంటి ఫలితాలను చూసి అక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తీసుకున్నటువంటి వినూత్నమైన మార్పుల ద్వారా ఈ సంవత్సరం చాలా స్కూళ్ళల్లో అడ్మిషన్స్ లేవు, ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ లేవనేటువంటి బోర్డు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే అక్కడ ఆయన తీసుకొచ్చిన మార్పులే దానికి నిదర్శనం. భవిష్యత్తులో కూడా మన రాష్ట్రంలో కూడా అటువంటి వాతావరణం కల్పించాలి. సంబంధిత ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎక్కడైతే మంచి ఫలితాలు వస్తున్నాయి, ఎక్కడైతే తల్లిదండ్రులు కూడా ముందుకు వస్తున్నారో వారి ఆలోచన తగ్గట్టుగా మనం కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆ స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అని కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ మెయిన్గా ఏంటి, ఎవరైతే స్కూళ్ళల్లో టీచర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళకి అకాడమిక్ సంబంధించిన పనులే అప్పచెప్పాలి. అలా కాకుండా వాళ్ళకు వేరే డ్యూటీలు వేసి లేదా వాళ్ళని వైన్ షాపుల దగ్గర డ్యూటీ చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. అలా కాకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో అకాడమిక్ సంబంధించి, రిజల్ట్స్కి సంబంధించి ఎలా చేయాలి, మనము ప్రైవేట్ స్కూల్స్తో పాటుగా మనం కూడా మెరుగైన ఫలితాలు సాధించాలనేటువంటి ఒక ఆలోచన అనేది అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల్లో కానీ టీచర్స్లో కానీ రావాలి. సంబంధిత అధికారుల్లో కూడా వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే మనము ప్రభుత్వ పరంగా కానివ్వండి, అధికారుల పరంగా కానివ్వండి మార్పులు నిర్ణయాలు తీసుకుంటారో తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళని కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు. ఇంకా మున్ముందు ఎలాంటి వస్తే బాగుంటుందంటారు? అంటే ఇప్పుడు ఏదైతే కొంత ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేస్తుందనుకోవచ్చు, మున్ముందు ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది? అటు పేరెంట్స్ ఆలోచనలలో కానీ, పిల్లలు ఒక స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అసలు ఎలాంటి చూడాలి, ఒక స్కూల్కి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఎలాంటి అర్హతలు చూసి పేరెంట్స్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ సెలక్షన్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి, అక్కడ అధ్యాపకుల యొక్క పరిస్థితి ఏంటి, అన్నీ స్టాఫ్ అంతా ఉన్నారా, అక్కడ ఉండే అకామిడేషన్ కానివ్వండి, తర్వాత స్ట్రెంత్ పొజిషన్ కానివ్వండి, క్లాసులు జరిగే విధానము, నిర్వహణ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫలితాలు. గత సంవత్సరము ఈ సంవత్సరం మనం జాయిన్ చేస్తున్నామంటే గత సంవత్సరం ఆ స్కూల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి, అక్కడ వాళ్ళు ఏమైనా స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తున్నారా, లైబ్రరీ ఉందా అనేటువంటి ఆలోచన కూడా మనం చేయాలి. ఖచ్చితంగా ఇవన్నీ చూసి ప్రతి పేరెంట్ కూడా ఏమైనా కోరుకుంటారంటే మా అబ్బాయి ఒక ఇంజనీర్ కావాలా, మా అమ్మాయి ఒక డాక్టర్ కావాలని చెప్పేసి కోరుకుంటారు. అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ పోటీ ప్రపంచంలో అందరూ కూడా ఏంటంటే ఈరోజు కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొంత విద్య అనేది ఖరీదైపోయింది, కాస్ట్లీ అయిపోయింది. అందరూ కూడా అది భరించేటువంటి పరిస్థితుల్లో లేరు. కానీ ప్రభుత్వం కూడా వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు,
వాళ్ళ కోచింగ్ విధానం ఏంటి, వాళ్ళ మెటీరియల్ ఏంటి, అక్కడ ఉన్న అధ్యాపక యొక్క పనితీరు ఏంటి అనేది కూడా వీళ్ళు కూడా స్టడీ చేసి ఉన్న స్టాఫ్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది ఇచ్చేసి మనం కూడా మంచిగా పనిచేస్తే ఖచ్చితంగా ఇప్పుడు అనుకున్న విధంగా భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ కూడా మనము స్టూడెంట్స్ అడ్మిషన్స్ పెరిగి తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడైతే మనం ప్రభుత్వ స్కూల్ అని ప్రభుత్వ కాలేజీని ప్రోత్సహిస్తామో ఆటోమేటిక్గా ఈ ప్రైవేట్ సెక్టార్ నుంచి మన ఎప్పుడైతే యువతలకు వస్తామో ఆటోమేటిక్గా ఏమంటే మనకు ఈ ఖర్చు అనేది ఒక మధ్యతరగతి కుటుంబం కూడా భరించిన పరిస్థితులు బయట ఫీజులు ఉన్నాయి కాబట్టి ఖర్చు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. జనరల్గా మనం ఏమంటే ప్రభుత్వం అనగానే మనం ఒక హాస్పిటల్కి పోయినామనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్లో ఒక రకంగా బిల్లులు వేస్తారు. మనం హైదరాబాద్లో నిమ్స్ లాంటి ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, అక్కడ పరిస్థితి అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మనము గవర్నమెంట్ హాస్పిటల్ని ఎంకరేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. అట్లనే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, అంటే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వాళ్ళు కేవలము వాళ్ళ రాజకీయపరమైనటువంటి వ్యాపకాలు కాకుండా ఉన్నటువంటి సిస్టంలో ఏమి లోపాలు ఉన్నాయి, ఎందుకు అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సరైనటువంటి గైడెన్స్ ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం ఫైట్ చేయాలి. ఆ నిధులు విడుదల చేస్తే ఖచ్చితంగా ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ యాక్టివ్ అవుతుందో ప్రైవేట్ స్కూళ్ళు కూడా అందరికి అందుబాటులో ఫీజులు పెట్టాలి. వాళ్ళు కూడా అట్లనే ఆలోచన చేస్తారు. భవిష్యత్తులో కూడా ఈ ఖరీదైనటువంటి చదువుని తగ్గించే ప్రయత్నంలో సమాజంలో రకరకాల సంస్థలు ఉన్నాయి, సేవా సంస్థలు. వాళ్ళు కూడా లైబ్రరీస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇట్లా ఇస్తూ కొన్ని విద్యా సంస్థలు కూడా కొంతమంది నడుపుతున్నారు. అయితే చూసుకున్నట్టయితే మీరు చేసేది వాసవి విద్యా ఉపాధి తరపున పేద పిల్లలకి బుక్స్ కానీ పెన్నులు కానీ పంపిణీ చేస్తున్నారు. ఇది నిజంగా అభినందనీయం సార్, నిజంగా గ్రేట్ విషయం. సో చూసుకున్నట్టయితే దీనివల్ల చాలామంది పేద పిల్లలకి నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇస్తున్నారు. సో ఇది ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు? వాస్తవంగా గతంలో ఒక 50-60 సంవత్సరాల కింద చూస్తే కొన్ని చోట్ల ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది గ్రూపుగా తయారయ్యి ఒక సొసైటీ కానీ ఒక ట్రస్ట్ కానీ ఫామ్ అయ్యి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో ఉండాలి, వ్యాపార ధోరణి కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ఆ ఫండ్స్ రైజ్ చేసుకొని గవర్నమెంట్ ఇగిన ల్యాండ్ లీజ్కి ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక కాలేజీ కానివ్వండి స్కూల్ కానీ పెట్టడం జరిగింది. దానివల్ల చాలామందికి ఉపాధి కల్పించారు. అలానే కొన్ని చోట్ల మేము చూస్తే ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపూర్ మా స్వగ్రామం, అది అక్కడ ఎస్వికేపి కాలేజ్ అని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కాలేజ్ అని చెప్పేసి ఇంటర్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఆ ఏరియాలో అంటే రాయలసీమ బార్డర్లో ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ కాలేజీలో చదువుకునేవాళ్ళు. ఒకప్పుడు సీట్లు కూడా దొరికేటువంటి పరిస్థితి కాదు, బాగా కాంపిటీషన్ బాగుంటుంది. ఈవెన్ మేము ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా మెరిట్ లిస్ట్ పెడితే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు 120 సీట్స్ ఇంటర్మీడియట్ ఒక బ్రాంచ్లో ఉంటే ఫస్ట్ 80 సీట్స్ ఇస్తారు. తర్వాత 40 సీట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లిస్ట్ మనకు వస్తుందా రాదా, సెకండ్ లిస్ట్లో వచ్చిందా లేదని చెప్పేసి అదొక హడావుడిగా ఆదుర్తగా ఎదురు చూసేవాళ్ళం. ఆ రోజుల్లో ఒక రకంగా చెప్పండి చాలా తక్కువ ఫీజులతో వాళ్ళు మంచి లెక్చరర్స్ తోటి కాలేజీలో క్లాసులు రన్ చేశారు, మంచి ఫలితాలు సాధించాము. అప్పుడు కూడా ఆ రోజు అక్కడ కాలేజీ నిర్వహణ కూడా లోకల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కమిటీగా ఏర్పాటు చేసి ఇప్పటికీ చాలా బాగా రన్ చేస్తున్నారు. అలానే పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా పొదిలి, అక్కడ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి డిగ్రీ కళాశాల ఉంది. దాంట్లో నేను ఒక 9 years
మ్యాథ్స్ ఫ్యాకల్టీగా కూడా పనిచేయడం జరిగింది. అక్కడ డిగ్రీ స్టూడెంట్స్కి తక్కువ ఫీజులతోటి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఓకే. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఈ వ్యక్తిగతంగా ఒక పర్సన్ కాలేజీ రన్ చేస్తున్నాడో, ఒక స్కూల్ పెడుతున్నాడో, అతని ఆలోచన ఎంతవరకు ఎట్లా ఉంటుందంటే, నేను ఈ సంవత్సరం ఒక ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, నాకు ఎంత లాభం వస్తుంది అనేటువంటి చూసి ఈ కాంపిటీషను, పోటీతత్వము క్రియేట్ చేసుకోవడము, ఫీజులు పెంచుకోవడము, కొన్ని చోట్ల పరీక్షల్లో కూడా తప్పుదారి బట్టి కాపీలు కొట్టడం కానివ్వండి, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి. కొన్ని చోట్ల కంట్రోల్ చేశారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్పొరేట్ సిస్టమ్ కానివ్వండి, వ్యక్తిగతంగా పెట్టిన కళాశాల వల్ల గతంలో ఉన్నటువంటి ట్రస్టులు, సొసైటీలు మనకు అందుబాటులో లేవు. అయితే ఇక్కడ మనము కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని వ్యవస్థలు నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూలు, ఎన్టీఆర్ జూనియర్ కాలేజీ, ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారు. దాంట్లో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ స్టూడెంట్స్కి మెరిట్ టెస్ట్ పెట్టి స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నారు. అలానే మనకు లకడికాపూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ అని చెప్పేసి వాసవి సేవా కేంద్రం వాళ్ళ డిగ్రీ కాలేజీ కూడా ఉంది. అక్కడ కూడా మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నారు, మంచి స్టాఫ్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడలో కేబిఎన్ కాలేజ్ ఉంది, గుంటూరులో టీజేపీఎస్ కాలేజ్ ఉంది, ఒంగోలులో శర్మ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఈ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందుబాటులో ఉండి, అయితే ఇటువంటి సంస్థల్ని ఈ ఎయిడెడ్ కాలేజీల కింద ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వము వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలని ఆక్రమించుకోవాలా, ప్రాపర్టీ ఆక్రమించుకోవాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి విజయవాడ మాంటిసోరీ కాలేజీ కావచ్చు, ఇట్లా కొన్ని కాలేజీలని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ఆ జీవో గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వము వెనక్కి తీసుకుంది. అట్లనే కొన్ని క్రిస్టియన్ సంస్థలు కూడా చాలా వరకు సర్వీస్ ఓరియంటెడ్లో పనిచేస్తున్నాయి. వాళ్ళు బీఈడి కాలేజీ కానివ్వండి, డిగ్రీ కాలేజీ కానివ్వండి, జూనియర్ కాలేజీ కూడా చాలా స్టాండర్డ్గా రన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో కంటే కూడా చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి కొంత పోటీతత్వం పెరిగింది. అక్కడ ఉన్నటువంటి వసతుల కల్పనలో అంతా కూడా కాస్ట్లీ అయిపోయింది. సో అట్లా గతంలోకి ఇప్పటికీ విద్యా వ్యవస్థ మీద మార్పుల ప్రభావం అనేది ఉంది. భవిష్యత్తులో కూడా ఈ తల్లిదండ్రులకు బాసటగా, భరోసాగా అందరూ కూడా సమాజ హితం కోరే ప్రతి ఒక్కరు కూడా, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలి, చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలనేది పెద్దవాళ్ళ ఆలోచన. ఆ పరంపరలోనే కొన్ని సంస్థలు, సరస్వతి శిశు మందిర్ కావచ్చు, వివేకానంద విద్యాపీఠాలు కావచ్చు, ఎన్టీఆర్ మోడల్ స్కూల్, ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ కావచ్చు, వాసవి సంస్థలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఇప్పుడు చేసేటువంటి ఇప్పుడున్నటువంటి సంఖ్య కంటే కూడా భవిష్యత్తులో ఇంకా సంఖ్య పెరగాలి, ఎక్కువ మందికి అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అలానే ఇప్పటివరకు మేము ఈ వాసవి ట్రస్ట్, వాసవి విద్యా ఉపాధి అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని ఎవరైతే సమాజంలో చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవసరమైనటువంటి నోట్బుక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, స్కాలర్షిప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, కాలేజీలకు ఏ కాలేజీలో జాయిన్ కావాలని చెప్పి ఆ కాలేజీలో వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడము, హాస్టల్ గురించి కానివ్వండి, బస్ ఫెసిలిటీస్ గురించి కానివ్వండి. అట్లానే ఈ 2 రాష్ట్రాల్లో వాసవి సంస్థలు ఆర్యవేశ మహాసభ కావచ్చు, వాసవి క్లబ్స్ కావచ్చు, అవోపా కావచ్చు, వాసవి మహిళా సంఘాలు కావచ్చు, ఇట్లా ట్రస్టులు కూడా ఉన్నాయి. రీసెంట్గా కూడా మనం చూసాం, ఇక్కడ కల్వకుర్తి దగ్గర తలకొండపల్లిలో ఉప్పల వెంకటేష్ గారు 350 మంది స్టూడెంట్స్కి ఉప్పల ఆశ్రమ పాఠశాల అని చెప్పేసి ఉచిత విద్య కోసమైన ఒక స్కూలు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ఓపెన్ చేశారు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఇంకా ముందుకు రావాలి. వచ్చినప్పుడే మనము పేదరిక నిర్మూలన చేసి నాణ్యమైన విద్యను అందించడానికి, ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సమాజం కూడా బాగుపడుతుంది, దేశం కూడా ఆర్థికంగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. అలానే భవిష్యత్తులో కూడా మా వరకు మాకున్నటువంటి దాతలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ సహకారంతో ఇంకా ఏం చేయాలి, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి సర్వీస్ కంటే కూడా ఇంకా ఎటువంటి సేవలు చేస్తే, ఎటువంటి అవకాశాలు కల్పిస్తే, అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేస్తున్నాం మా తరపున. ఐఏఎస్కి, గ్రూప్ 1కి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. అలానే వాసవి ఫౌండేషన్ వాళ్ళు లోను 0% లోన్ ద్వారా స్టూడెంట్స్కి లోన్ ఇస్తున్నారు. అట్లనే కాశీ అన్నపూర్ణ సత్రం వాళ్ళు కూడా లోన్ ఫెసిలిటీ ఇచ్చి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు రీపే చేసే విధంగా ఉంది. అలానే ఇక్కడ వాసవి సేవా కేంద్రం కావచ్చు, కాచిగూడ వైస్ హాస్టల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, హాస్టల్స్ నిర్వహించడం ఇట్లా చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సంఖ్యాపరంగా చూస్తే ఇవి సరిపోవట్లేదు. కాబట్టి ఎవరైతే విద్యా వ్యవస్థ మీద, సమాజం పట్ల కొంచెం సమాజానికి ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ విద్యా వైద్యానికి తమ వంతుగా సహకరిస్తే సమాజంలో ఈ కొన్ని వింత పోకడలు కానివ్వండి, అసాంఘిక కార్యకలాపాలు కానివ్వండి జరగకుండా ప్రతి ఒక్కరు విద్యతో పాటుగా వాళ్ళ మేధా సంపత్తిని ఉపయోగించుకొని వాళ్ళు వ్యక్తిగతంగా నిలబడి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ, ఈ ఖరీదైన చదువులకి కంట్రోల్ చేయాలన్నా, ఖరీదైన చదువుల నుంచి ఈ విద్యార్థుల్ని దూరం చేయాలన్నా సేవా సంస్థల సహకారం అనేది ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఏదైతే పేద పిల్లలకి ఇప్పటికే చాలామందికి హెల్ప్ చేస్తున్నారు వాసవి ట్రస్ట్ ద్వారా, ఇంకా చాలామందికి మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ ఓకే, యూ థ్యాంక్ యూ. సో మచ్.